నమస్కారం ఫ్రెండ్స్. మనము మన లైఫ్ని బిజీగా ఎలా ఉంచుకోవాలో దాదాపు 90-95% మంది దీనికోసమే ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళ టైమును ఎలా పాస్ చేయాలి, డిజిటల్ వినియోగం భారతదేశంలో పెరుగుతుంది అంటే భారతదేశంలో ఖాళీ సమయం ఉన్నవాళ్ళు దాదాపు వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది అని చెప్పవచ్చు. ఈ డిజిటల్ వరల్డ్ కొన్ని సానుకూల కొన్ని వ్యతిరేక రిజల్ట్స్ ఇస్తున్నాయి. సానుకూలం కన్నా రాబోయే రోజుల్లో వికృతమైన రిజల్ట్సే మనము ఎక్కువ శాతం చూడగలం. మన మేధాశక్తి రాను రాను క్షీణిస్తున్నది. మనం గమనిస్తే మన ఎడ్యుకేషన్ అంటే స్టాండర్డ్స్ చూడండి, మనం ఎడ్యుకేట్ అయ్యే మెథడ్స్ చూడండి. అంటే చిన్నప్పటి నుంచే ఒక బట్టి ప్రపంచం, ఉన్నది ఉన్నట్టు అప్పగించాలి. ఇది మనం ఆలోచించే శక్తిని చాలా మటుకు నాశనం చేసేస్తుంది. మనం పెరిగే కొద్దీ మనకు మనం ఆలోచించే ప్రశ్నలు వేసే పరీక్షలు మనము ఎదుర్కొంటూ ఉంటాం. అంటే మన మేధాశక్తి ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి కొన్ని మాత్రమే. దాంట్లో మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆ బట్టి ప్రపంచంలోనే అడుగు పెడుతూ ఉన్నారు. అంటే డిఫరెంట్గా ఆలోచించడం, వినూత్నంగా ఆలోచించడం, ఇది ఆలోచిస్తే వచ్చే ప్రక్రియ కాదు అని చాలామందికి తెలియదు. వినూత్నంగా ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ అంట. థింక్ డిఫరెంట్లీ అంటే గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని మనం వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం. డిఫరెంట్గా ఆలోచించమంటే మనము వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం. ఏదైనా ఏ టు బి ఇలా పోవాలి అంటే మనము ఏ టు జెడ్ టు బి ఒక ప్లాన్ వేస్తుంది. ఇలా కూడా పోవచ్చు. నేను డిఫరెంట్గా థింక్ చేస్తున్నా. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని తక్కువ టైంలో సాల్వ్ చేయగల ఆన్సర్ని అందరూ ప్రిఫర్ చేస్తారు. అంతేగాని నేను డిఫరెంట్గా ఉండాలని ఇలా తినే భోజనాన్ని నేను ఇలా పెడతాను, నేను చాలా డిఫరెంట్గా ఉన్నాను అంటే సమాజం దాన్ని తిరస్కరిస్తుంది. ఇప్పుడు మన ప్రపంచంలో యాప్స్ కూడా చేస్తున్న పని అది. ఒక పెద్ద ప్రొసీజర్ని ఇంట్లో కూర్చొని ఓటీపీల ద్వారా కన్ఫర్మేషన్ తీసుకొని ఒక పని ముగించి మీ సెల్లో రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఒకవైపు యాప్స్ సమాజంలో పని ఒత్తిడి లేదా కష్టమైన పనిని సులభతరం చేస్తుంటే, అవే యాప్స్ మీ టైం ఎలా పాస్ చేయాలి,
మీరు యాప్ ద్వారా ఆర్డర్ ఎలా ఇవ్వాలి, భోజనం ఎలా ఆర్డర్ చేయాలి, వస్తువులు ఎలా కొనాలి, గేమ్స్ ఎలా ఆడాలి, అంటే ప్రపంచానికి తెలియకుండా ఫోన్ ద్వారా నీవేదైనా చక్కబెట్టచ్చు. ప్రపంచానికి తెలిస్తే ఇబ్బంది కనుక నీ ఫోన్ని యూజ్ చేసి, యాప్ని యూజ్ చేసి మూడో కంటికి తెలియకుండా నీ ప్రయోగాలు నీవు చేయొచ్చు. అది మంచిదో చెడ్డదో నీకు నీ ఫోన్కే పరిమితం. అంటే ప్రైవసీకి పెద్దపీట వేసినట్టు మనకు అనిపించిన యాప్లు, ఫోన్లు మనం అంటే ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం లేదు. అంటే ఇక్కడ మూడో వ్యక్తి అనుకున్న ఇంటర్ఫియర్ కాలేడు. ఇది మంచిదే కదా అని కొంతమంది వాదన. చెడు జరిగేటప్పుడు 10 మంది కంట్లో పడితే దాన్ని ఆపే ప్రయత్నం రోడ్డు మీద పోయేవాడు కూడా చేస్తాడు, పక్కింటి వాడు కూడా చేయొచ్చు, మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడ్డుకొని అది కాదు బాబు నీవు ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రమాదం ఉంది అని చెప్పే వెసులుబాటు ఉండేది. కానీ ఫోను నీవు నీ సమాచారం నీ అంతవరకే అనేది ఒక రకమైన ప్రమాదకరమైన ట్రెండ్. కొంతమంది తాము మెచ్యూర్ అయ్యే వరకు, అంటే తమ కాళ్ళపై తాము నిలబడి సంపాదించే వరకు ఇన్నాళ్ళు వెయిట్ చేసేవాడు. అంటే తమ విచ్చలవిడితనము, తమ ఖర్చులు వేరే వాడిపై ఆధారపడకుండా ఖర్చు చేయాలి, వేరే వాడి కంటపడకూడదు. అంటే తాను ఒక మెచ్యూరిటీ రావాలి, 18 years ప్లస్ కావాలి, జాబ్ దొరకాలి, తన కాళ్ళపై తాను నిలబడాలి, తర్వాత తన ఇష్టం వచ్చినట్టు తాను వ్యవహరించవచ్చు అనే ఒక నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనలు ఏం లేవు. నీవు నీ ఫోన్ తీసుకొని నీ తండ్రి అకౌంట్ లాగిన్ అయ్యి అక్కడి నుంచి పేమెంట్ చేసి అసలు నీ తండ్రికి SMS కూడా పోకుండా నువ్వు మేనేజ్ చేసే అన్ని సౌలభ్యాలు, అన్ని సాఫ్ట్వేర్లు అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి యాప్లు కూడా ఉన్నాయి. అంటే నీ తండ్రి సంపాదించే డబ్బుపై నీకు స్వాతంత్రం ఉంది. అంటే అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అయితే ఈ సులభతరం, ప్రతి ఒక్కటి సులభతరం కావాలి, ప్రతి ఒక్కటి ఫోన్లో అయిపోవాలి. సంపాదన కూడా ఫోన్తో స్టార్ట్ కావాలి, ఫోన్తో ముగియాలి. అసలు ఈ చేతిలో పట్టే ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మనతో ఆడుకునే ఆటలు మనం గమనించలేకపోతున్నాం. ఫోను అంటే సులభంగా అంటే మన మాట వినే మిత్రుడులా, ఒక ఆత్మ ఉన్న మిత్రుడులా తయారైంది. ఫోన్ని మనము GPS పెట్టి దారులు వెతుక్కుంటున్నాం, తప్పు లేదు. మనకు కావాల్సిన ఆకలి అయినప్పుడు యాప్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నాం, అది కూడా తప్పు లేదు. అంటే మనం యూజ్ చేసే విధాన్ని బట్టి ఫోన్ తప్పేం కాదు. దాన్ని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకే ఉపయోగించాలి. అయితే ప్రపంచంలో ఈ ఫోన్ల వ్యాప్తి ద్వారా ప్రపంచంలో మనకు సాధ్యమా అనే మాట లేదు. ప్రపంచాన ఏ మూలన ఏ విప్లవం జరుగుతున్నా ఆ విప్లవం
మన కంట పడుతుంది. ఆ విప్లవం మన కంట పడిన మాత్రాన విప్లవం మన దేశంలో రావాలి అని రూల్ ఏమీ లేదు. కానీ ఆ విప్లవాలన్నీ మనం చవి చూడాలి. మన ఫోన్లో వచ్చినప్పుడు మనం కూడా ఇలాంటిదే చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వర్డ్ అన్నా, అది ప్రపంచంలో అతి ప్రమాదకరంగా మారేది. అదేమంటే ఇది మనం కూడా చేయొచ్చు కదా, మనం కూడా ఇలాగే చేయొచ్చు కదా, మనం కూడా ఇలాగే, మనము అంటే నేను, ఇలాగే అంటే ఒక సక్సెస్ఫుల్ అయిన ఎఫర్ట్. చాలామంది వినూత్నంగా ఆలోచించకుండా వినూత్నంగా ఆలోచించి సక్సెస్ అయిన ఐడియాని తీసుకొని దాన్ని వేరే నామకరణం చేసి తమ ఖాతాల్లో వేసుకోవడం, ఇది బాగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా ఎవడో రికమెండ్ చేసిన టిప్స్ తీసుకొని దాంట్లో పెట్టుబడులు పెట్టి లాభం వస్తే చూసారా అని ఆమె సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. హౌ డి యు బికమ్ సక్సెస్ఫుల్ అంటే టిప్స్ ద్వారా. నేను టిప్స్ పుణ్యానికి తీసుకోలేదు, డబ్బులు పెట్టి తీసుకుంది. డబ్బులు పెట్టి టిప్స్ తీసుకుంటున్నామంటే ఎవరో మేధాశక్తిని నీవు అంచనా వేసి వాడు కనుగొన్న ఒక స్టాకుని కొని నీవు ఇన్వెస్ట్ చేస్తున్నావు. కానీ దీంట్లో నీ మేధాశక్తి ఏం లేదు. నా మేధాశక్తి అవసరం లేదు కదా, వేరే వాడు కష్టపడి దాన్ని అమ్ముకుంటే నేను కొనుక్కొని దానికన్నా 10 రెట్లు సంపాదిస్తున్నా అనే ఒక విచిత్రమైన భావజాలంలో చాలామంది కొట్టుకుపోతున్నారు. ఆయన మేధాశక్తి, ఆయన పరిమితులు, ఆయనకున్న వెసులుబాటు వేరు. మీ మేధాశక్తి, ఆ విషయాన్ని మీరు గ్రహించే శక్తి, దాన్ని ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేసే సామర్థ్యం మీది వారిది వేరే వేరే ఉంది. ఇది చాలామంది గుర్తుపడతలేరు. ప్రపంచంలో ఏ వింత జరిగినా అది నేను కూడా చేయవచ్చు, నేను చేసి చూస్తే ఎలా ఉంటుంది. అనుకోకుండా సక్సెస్ఫుల్ అయిన ఫార్ములా మన దగ్గర సక్సెస్ఫుల్ అయితే డౌట్స్ అన్నీ క్లియర్గా క్లారిఫికేషన్తో ఒక పాజిటివ్ అలవాట్లలాగా మారిపోయింది. నేను కాపీ చేసి ఒకడు కాపీ చేసి కోటీశ్వరుడు అయ్యాడు అనే వీడియోస్ వస్తుంటాయి మన యూట్యూబ్లో. కట్ కాపీ పేస్ట్ చేసి లక్షలు సంపాదించిన ఒక యువకుడు. ఎవరిదో వీడియో మీరు కట్ చేసి మీ వీడియో లాగా వేసుకుంటే లక్షల సంపాదన. మీరు తరచుగా చూస్తుంటారు, యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్లో చూస్తుంటారు. అనుకోకుండా వీడియో తీసి వైరల్ అయి కోట్లు సంపాదిస్తున్న యువకుడు. అంటే ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్క అడ్డిమార్ గుడ్డి దెబ్బ యూట్యూబ్లో పడితే లక్షల కోట్ల సంపాదన మన సొంతం. ఇలాంటి ఆలోచన ధోరణి భారతదేశానికి మంచిగా సరిపోతుంది. కోట్లాది ప్రజలు, తగ్గుతున్న ఆపర్చునిటీస్, పెరుగుతున్న ఖర్చులు, కష్టానికి తగ్గ ఫలితం లేదా శాలరీస్ లేని చోట ఒక దుర్భావన కలుగుతుంది. ఒకటే ఒక దెబ్బ, ఒకటే ఒక ఛాన్స్ అని ఒక రవితేజ పిక్చర్, ఏ పిక్చర్, ఒక హీరోయిన్ అంటది ఒకటే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ ఎలాంటిది? ఆ ఛాన్స్ రాకపోతే, ఆ ఛాన్స్ సక్సెస్ఫుల్ కాకపోతే
పరిణామాలేమి కదా. ఒక ఛాన్స్ కరెక్టే, ఆ ఛాన్స్ నువ్వు అనుకున్నట్టు కాకపోతే రాబోయే రోజుల్లో నీ పరిస్థితి ఏమి? చాలామందికి యూట్యూబ్లో అయితే సక్సెస్ లేదా పోయేది ఏం లేదు. చాలామంది ఆలోచించేది ఇదే, ఒక ఛానల్ తీద్దాం, 4 వీడియోలు ఇద్దాం, వైరల్ అయిందా సరే, లేదా కాముందాం. అంటే ఇక్కడ కూడా గ్యాంబ్లింగ్ మెంటాలిటీ, ఇక్కడ కూడా నీపై నీకు భరోసా లేదు. 10 మంది ఏదైనా చూస్తారు అనే ఒక భావన, 10 మంది ఇలాగే చేస్తే చూస్తారు అనే ఒక విచిత్రమైన భావన. ఎప్పుడు నీ మాటల్లో పదునుండదో, నీ మాటల్లో సత్యం ఉండదో, నీ మాటల్లో ఎదుటి మనిషికి లాభం కనిపించదో, అప్పటి వరకు నీవు ఎన్ని సర్కస్లు చేసినా నీ మాట ఎవడు పట్టించుకోడు. ఇది జీవిత సత్యం, దాన్ని అందరూ తిరస్కరిస్తున్నారు. ఒక్క ఛాన్స్, ఒక్క లక్, ఒక్క వీడియో, అంతా ఒక్కటొకటే. ఒక్కసారి వైరల్ అయితే కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగినా వైరల్ అవుతుంది. రాను రాను వ్యూస్ పడుతున్నాయి కానీ పెరుగుతలేవు. ఎందుకంటే అత్యాశ. జనాలు సన్నాసులు అని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ స్లోగా ఇలాంటి వీడియోస్ని అంతా కట్ చేస్తుంది. అంటే వీళ్ళ ప్రకారం ఏమంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సన్నాసులు. మనం ఎన్నో వీడియోలు అనవసరంగా వైరల్ అయ్యే వీడియోలు చూసాం. కాబట్టి ఏ సెన్సు లేని వీడియో కూడా వైరల్ అవుతుంది. కాబట్టి మన సెన్స్లెస్ వీడియో కూడా వైరల్ అయితే, మనం సక్సెస్ఫుల్ అయితే, మనం సెలబ్రిటీ అయితే, మనం ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇదో ఆశ. అంటే మనకు అందుతున్న సమాచారం చాలా విచిత్రమైనది. అందరినీ మోటివేట్ చేస్తుంది, అందరినీ తన వైపు లాగుతుంది. కానీ అనుకోని వారికే ఈ లాభం చేకూరుతుంది. నేను ఎప్పుడు ఎవరు ఛాలెంజ్ చేసినా, ఎవరు ఉసిగొల్పినా ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయను. నేను నా విధంగా, నాకు అనుకూలంగా, నాకు టైం ఉన్నప్పుడు నేను ఏ విధంగా చేయగలనో అంతే చేస్తాను. ఎవరినో సంతోషపరచాలని నేను నా మాట మార్చను. ఎవరో దుఃఖిస్తారని నా మాటను తగ్గించను. చాలామంది ఒక 8,000 ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్లో రాగానే అవి అందరికీ చూపిస్తూ కేక్ కట్ చేసుకొని పార్టీలకు పోయి డిన్నర్ ఇచ్చేసి, అంటే నీ యూట్యూబ్ ప్రయాణం ఒక రాంగ్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది. నీవు యూట్యూబ్ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి విడుదల చేస్తుంది, వాళ్లకు అనుకూలంగా విడుదల చేస్తుంది, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తుంది. తద్వారా నువ్వు సంపాదిస్తున్నావు. నాకు కూడా ఒకసారి ఈ రియల్ ఎస్టేట్ ఛానల్ అంటే కట్టెలు చేసినట్టుంది. నేను ఎన్నో విషయాలపై మాట్లాడాలి, కానీ ఈ విషయంపై ప్రధానంగా చర్చించాలి, తప్పదు. నేను కొద్దిగా మోసం చేసుకుంటున్నా.
నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నా సబ్జెక్ట్ వేరే, ఈ ఛానల్ వేరే. చాలామంది నేను చెప్పిన విషయాలు తమ ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సబ్స్క్రిప్షన్ వేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకొని నా వీడియో రాగానే చూసి నోట్ చేసుకొని అలాంటి సబ్జెక్ట్సే మాట్లాడుతున్నాను. నేను కాపీ కొట్టలేదు, కానీ సునాయాసంగా నా వీడియోలోంచి మెటీరియల్ కాపీ చేస్తున్నాను. తప్పు లేదు, వాళ్ళ స్టాండర్డ్ అంతా. మనం ఏం చేయగలం? మనం అర్ధగంట గంట ఆలోచిస్తే కొత్త ఐడియాలు వస్తాయి, కొత్తగా చేసుకుందాం. చాలామంది నీ వీడియోలోంచి మెటీరియల్ కాపీ చేసి వాళ్ళు తమ వర్జన్ చెప్పి వేల వ్యూస్ వస్తున్నాయి. పర్వాలేదు, ఈ ప్రపంచంలో నా ఛానల్ తప్ప వేరే ఛానల్ లేదు అనుకొని పోతే ఏ దుఃఖం ఉండదు కదా. ఒక ఆయనకు 1 మినిట్ వీడియో వస్తుంది, ఒక ఆయనకు 3 మినిట్స్, ఒక ఆయనకు 10 మినిట్స్, ఒక ఆయనకు 20 మినిట్స్, ఒక ఆయనకు అర్ధగంట వీడియో. నాకు ఓపిక లేదు అంటాడు. నాకు అంటే నీకు. నా దగ్గర 16,000 మంది సబ్స్క్రైబర్లు, అంటే 16,000 డిఫరెంట్ అభిప్రాయాలు సేకరిస్తే నేను వీడియో ఛానల్ నడిపించలేను, ఈ ఛానల్ నడిపించలేను. కాబట్టి నాకు తోచింది అందరూ జీర్ణించుకోదగ్గ మెటీరియల్ మాట్లాడాలి, చూపించాలి. ఇప్పుడు రీసెంట్లీ ఈ సమాచార సేకరణ వల్ల జనాల్లో కోపము, ఈర్ష్య, ద్వేషము, ఆశ, కక్కుర్తి ఇవన్నీ చాలా పాళ్ళు పెరిగిపోతున్నాయి. వాడికి దక్కంది నాకెందుకు దక్కుతలేదు? దక్కింది. వాడు కోల్పోతే మనం కోల్పోతామా? ట్రై చేస్తే పోలే. అంటే ట్రై చేస్తా అంటే రిస్క్, టైము, డబ్బు, రిస్క్. వాడు సక్సెస్ఫుల్ అయ్యిండు, మనం కూడా కావాలి అనేది దురాశ. వాణిలాగా సక్సెస్ పొందడం ఇది దురాశ. నేను కూడా సక్సెస్ కావాలి, తప్పులేదు. ఇప్పుడు కంపారిజన్ వస్తుంది, వాడిలాగా చేయాలి, వీళ్ళలాగా చేయాలి, ఇలా చేస్తేనే ఇలా అవుతుంది, ఫిక్స్డ్ ఫార్ములాస్ ఇవన్నీ. ఇలాంటి వాళ్ళు సక్సెస్ కావడం చాలా కష్టం. చాలామంది యూట్యూబ్ ఛానల్ తీయటం వల్ల లక్షాధికారులు అయిపోతాము అని అనుకొని మభ్యపడి యూట్యూబ్ వెంటపడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేనే ఉన్నా, ఒక న్యూస్ విశ్లేషణ చేస్తున్నా అంటే ఆ బేసిక్ బ్రేకింగ్ న్యూస్ చూసి నేను విశ్లేషణ చేస్తాను. నా కింద జర్నలిస్ట్ లేరు, లైవ్ కవరేజ్ లేదు, స్పాన్సర్స్ లేరు, సిబ్బంది లేరు. మరి నేను ఒక న్యూస్ ఛానల్ నడిపించగలనా అంటే నడిపించగలను. ఎలా నడిపించగలను? దాంట్లో నా మార్క్ విశ్లేషణ ఉండాల్సిందే. నేను ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, డెక్కన్ క్రానికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా చదివి మీకు వినిపిస్తే అంటే మీరు గుడ్డివాళ్ళు, మీకు పేపర్ చదవరాదు కనుక నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టి అక్కడి పేపర్లో ఉన్న వస్తువులు మీకు విషయాలు చదివి చూపించడానికి ఒక ఛానల్. ఒక సమాచారాన్ని తీసుకున్నాక దాన్ని ఎలా విభజించాలి, ప్రజలకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, అసలు ప్రచురితమైన సమాచారం నిజమేనా, మనం ఒక సమాచారం తీసుకొని దానిపై విశ్లేషణ చేస్తున్నామంటే అసలు బేసికలీ సమాచారం కరెక్టేనా, ఆ సమాచారం అందించేవాడు
నిష్పక్షపాత, మేధావ, లేదా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నాడా? ఆయన చరిత్ర ఏమి? సమాచారమే. సమాచారాన్ని అర్థం చేసుకునే విధానం అంటే విశ్లేషణ చేసేవాళ్ళు ఎవరు? నిష్పక్షపాత, స్పాన్సర్డ్ విశ్లేషణ. ప్రపంచంలో డాటా అనే వర్డ్ వచ్చినాక దాని దుర్వినియోగం 95% ఉంది. నీకు సంబంధం లేని డేటా చూస్తూ దాన్ని డౌన్లోడ్ చేస్తూ దానిపై విశ్లేషిస్తూ దానిపై ఏడ్చి అనవసరంగా కమెంట్లు పెట్టి, అంటే నీ కోసం కాని సమాచారంలో కూడా దాన్ని చదివి విశ్లేషించి దానిపై కమెంట్స్ పెట్టి నీ టైం వేస్ట్ చేసుకొని ఆ ఆపోజిట్ పర్సన్ని ఎంకరేజ్ చేసి, అంటే ప్రపంచంలో అంత తికమకగా మెథడ్సే సక్సెస్ఫుల్ మెథడ్స్గా చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ ఒక అమ్మ మాట ఛానల్ ఆమె చేసిన ఫ్రాడ్ అని అందరూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఎవరైనా సక్సెస్ఫుల్ అయి అది బహిరంగంగా చూపిస్తే చాలా మటుకు వాళ్ళ బ్రతుకు ఇలాగే మారుతుంది. ఇప్పుడు చాలామంది యూట్యూబర్ చూసాను, బహిరంగంగా బల ప్రదర్శన, బహిరంగంగా డబ్బు ప్రదర్శన, బహిరంగంగా యూట్యూబ్ వల్ల మేమేమేం సంపాదించామని కార్ బుకింగ్ కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, బంగారం కొనుక్కోవడం కానివ్వండి, స్థలాలు కొనుక్కోవడం కానివ్వండి. యూట్యూబ్ ఏమనుకుంటాడంటే నేను పెట్టిన భిక్ష తీసుకొని నన్నే ఎక్కిరిస్తావా అని సబ్స్క్రైబర్స్ పగబట్టి ఏ ఛానల్ని వాళ్ళు చూసి దాన్ని ప్రమోట్ చేసి లేపారో అదే చేయితోని డిస్లైక్లు కొట్టి కమెంట్లు పెట్టి ఆ ఛానల్ని నాశనం అయ్యేటట్టు చూస్తుంది. ఎందుకంటే నీ ఛానల్ ద్వారా, నీ టాలెంట్ ద్వారా నువ్వు ప్రజలను చూసేటట్టు చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నీవు ఎంజాయ్ చేస్తున్నట్టు నీ భావ ప్రకటన అలా ఉంది. అమ్మ మాటలా ఏముండదు, పెద్ద కొద్దిగా టాలెంటెడ్ ఉంది, షాపింగ్ అంటది, అదే అంటది. వాళ్ళ పిల్లలకు కూడా ఈమె కింద ఛానల్ తీసి వాళ్ళకు కూడా లక్షల సబ్స్క్రైబర్లు. అంటే తల్లి కూతుళ్ళు ఒక పెద్ద ఎంపైర్నే స్టార్ట్ చేసి జనాలు చూసే అంతవరకు చూసిండ్రు. ఎప్పుడు వీళ్ళ అంచనాలకు మించి వాళ్ళు జీవిస్తున్నారో అది ప్రజలకు మింగుడు పడలేదు. ఏదో రోజు ఏదో మిస్టేక్ చేస్తుంది, ఈమె దెబ్బతీద్దామని కొన్ని ఏళ్లుగా ప్రజలు వేచి ఉన్నారు. రీసెంట్లీ ఒక ఛాన్స్ దొరికింది, దాన్ని వైరల్ చేసేసి తనకు కాంపిటీషన్లుగా ఉన్న ఛానల్స్ కానివ్వండి, లేదా బ్లాగ్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇదే ఆపర్చునిటీగా తీసుకొని ఆ అమ్మ మాట అనే ఛానల్ని భూస్థాపితం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే మనకు ఆమె మాట్లాడేది ఇష్టము, ఆమె మాటల్లో ఏముండదనేది తెలుసు, కానీ రోజు చూస్తాము, సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఆమె వస్తుపరంగా ధనపరంగా భారీగా లాభపడుతుంటే ఈ లాభం మన నుంచే వచ్చింది అనే ఒక భావన వల్ల ప్రజలు శాపనార్థాలు పెట్టే స్టార్ట్ చేస్తారు. ఆమెకు మింగుడు పడని కామెంట్స్ పెడతారు, వాళ్ళ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తారు, వాళ్ళ ఛానల్ని కూడా టార్గెట్ చేస్తారు. ఇవన్నీ పర్యవసానాలు. నీవు చేసిన తప్పు ఏ నీరజాక్ష అంటారు కదా,
అలాగా నీ ఛానల్ ఎంత సంపాదిస్తుంది, నీవు ఎంత లాభపడుతున్నావు, అది బయట పెట్టే అవసరం లేదు. నీకు నీ సబ్స్క్రైబర్స్కి అనుసంధానం అంటే నీ నాలెడ్జ్. నీవు సంపాదిస్తున్నావా, ఎంత సంపాదిస్తున్నావు, నీ బెడ్రూమ్ ఎలా ఉంది, నీ మొగుడు కారు కొన్నాడా నీ వీడియో నీ ఛానల్ తీసినాక, నీ పిల్లలు యూఎస్కి పోయి చదువుకుంటున్నాడా ఈ ఛానల్ డబ్బులతో, ఇవన్నీ అందరికీ చెప్పే అవసరం లేదు. ఎంత సక్సెస్ఫుల్ అయినా ఒదిగి ఉండాలి. చాలామంది వ్లాగ్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ కోరికలు తీరుస్తుంటారు. ఏమండి మీ చీరలది అల్మారా చూపియండి, నేను చూడాలి. ఏమండి మొన్న మీరు ఒక కొత్త నగ వేసుకున్నారు, దాని అన్బాక్సింగ్ చేయండి. మీరు డబ్బు ఎలా పొదుపు చేస్తారు, ఎక్కడెక్కడ పొదుపు చేశారు, మీరు ఎంత సంపాదించారు, దయచేసి ఒక వీడియోలో చెప్పండి. ఎప్పుడు మీరు కనిపిస్తారు, మీ మొగుడు కనిపించాడు. దయచేసి మీ మొగుడిని ఒకసారి ఒక ఎపిసోడ్లో పరిచయం చేయండి. ఆయన ఏ డ్రాయర్ వేసుకుంటాడో, ఏ బ్రాండ్ డ్రాయర్ వేసుకుంటాడో దయచేసి మీరు ఆ వీడియోలో చెప్పగలరు. మా వాళ్ళని కూడా అదే బ్రాండెడ్ డ్రాయర్ వేసుకోమని చెప్తాం. అంటే ఇలా వాళ్ళని పెద్దదిగా చేస్తూ వాళ్ళ ఇంట్లో చూడడానికి వీలు కానీ వాటిని చూస్తామని ఊళ్ళూరిచ్చి మీ భర్త ప్లేట్ నాకుతుంటే నాకు చూడాలని ఉంది, మీ భర్తతో మీరు టాయిలెట్ క్లీన్ చేపిస్తుంటే కళ్ళారా ఆస్వాదించి నా తరఫున నేను ఒక 100 లైకులు కొట్టిస్తా. మీ భర్తతో లెట్రిన్ క్లీన్ చేపిస్తే మీరు వీర మహిళ అని నేనే టైటిల్ పెట్టి వైరల్ చేపిస్తా. అంటే ఎవరైనా బోడి భర్త ఎంత, వైరల్ వీడియో ముందు భర్త ఎంత అని వానికో చెడ్డి వేపించి చీపురు గట్ట పెట్టించి లెట్రిన్ క్లీన్ కూడా చేపిస్తాం. చూసారా, ఈ వ్లాగర్ మనం ఏం కోరుకుంటే అదే చేస్తుంది కనుక మనం ఈ వీడియోస్ని ప్రమోట్ చేద్దామని చేస్తాం. ప్రైవసీ త్యాగం చేస్తారు, మీ లైఫ్ని త్యాగం చేస్తారు, మీ సమయాన్ని త్యాగం చేస్తారు. మీరు ఇస్తున్న సమాచారం వాళ్ళకు ముఖ్యం కాదు, మీలోని ఆంతరంగిక వ్యవహారం ముఖ్యం. మనం ఏదో చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. నేను మొన్న మా ఫ్యామిలీతో షాపింగ్ వెళ్తే ఇలా అయింది, లేదా అడ్మిషన్ టైంలో ఇలా అయింది, మేమందరం కలిసి ఒక ప్లేస్కి వెళితే ఇలా అయింది. అంతేగాని నా భర్తను లొంగదీసి ఒక వ్లాగ్లో చూపిస్తా, నేను నా ప్యాంటీ వాడి చేతులారా ఉతికిపిస్తా. మీకు ఏ బ్రాండ్ సబ్బుతో నా ప్యాంటీ ఉతకాలో చెప్పండి, ఆ బ్రాండ్ సబ్బుతో మా ఆయనతో నా ప్యాంటీ ఉతికిస్తా. అంటే ఇవో ఛాలెంజ్. మా పక్కింటి వాడితో కూడా నా ఇంట్లో ఊడిపిస్తా. అందరు చూస్తారా? నెక్స్ట్ అదేమొస్తుంది వీడియో రాకముందు, అంటే ఇన్ని గంటల్లో వీడియో రిలీజ్ అవుతుంది, దాన్ని ఏమంటారు నాకేమో గుర్తుకొస్తుంది, ప్రీమియర్. నా పక్కింటి వాడు మా ఇంట్లో ఎలా ఊడుస్తారో చూడాలని ఉందా అని ప్రీమియర్. అందరు మహిళలు వచ్చి కూర్చుంటారు.
పక్కింటోడు ఈమె ఇంటికి వచ్చి ఉడుస్తా అంటుండి ఇట్లా చేస్తుంది ఈమె చూద్దాం. ఇదే బ్లాగ్స్, లక్షల వ్యూస్. ఇలాంటి అంశాలపై స్ట్రైక్స్ రావు, లైక్స్ వస్తాయి. తన ఇంట్లో తననే కించపరుచుకునే విషయాలు కోట్లాది ప్రజలు వెయిట్ చేస్తుంటారు చూద్దామని. సంసారం పాడు కాకుండా భర్తను లొంగ తీసుకొని పబ్లిక్లో ఇన్సల్ట్ ఎలా చేస్తుందో చూద్దామని లక్షల మంది ఊళ్ళుడుతుంటారు. అందుతున్న సమాచారం ఏమి, మనం చూస్తున్న విషయాలేమి, మనం నేర్చుకుంటున్న విషయాలేమి, మనం 100 కోట్లు ప్రతి నెల ఈ మొబైల్ ఆపరేటర్స్కి డేటా రూపంలో అందిస్తున్నదేమి, వీళ్ళు ఉసుగొల్పటమేమి, మనం చూడటమేమి. ఇప్పుడు చాలామంది నా ఛానల్ ఉంది, వీళ్ళకి బేసిక్ అవగాహన లేదు, అన్నీ నెగటివ్ వార్తలు ప్రసారం చేస్తాడు అని వీళ్ళ గోలవటి. అవును చేస్తా, చూడకు. అవును నేను చెప్పేవన్నీ అబద్ధం, చూడకు. నువ్వు చూడమంటాడు. నీ సబ్స్క్రైబర్ త్వరగా 1,00,000కు చేరాలంటే అని కొంతమంది సజెషన్ ఇస్తారు. నాకేమటువంటి కోరికలు లేవు. నా సబ్స్క్రైబర్స్ అరాకొరా చెల్లించే డబ్బులు, నాకు యూట్యూబ్ ఇచ్చే డబ్బులు సరిపోతుంది. నాకంటే బలమైన కోరికలు, అసహ్యమైన కోరికలు ఏం లేవు. చాలామంది మన ఛానల్లో నీకు దమ్ముంటే ఒక ప్లాటు, నీవు ఒక అపార్ట్మెంట్ కట్టి చూడు, నీవు చెప్పిన రేటుకి ఇచ్చి చూడు. నేను బిల్డర్ అయ్యి నాకు అంత డబ్బులే ఉంటే యూట్యూబ్ ఛానల్లో నడిపాను. నేను సైలెంట్గా అపార్ట్మెంట్లు కనుక్కొని తక్కువ రేట్లో అమ్మేసుకొని కోటీశ్వరుని అయిపోతా. అది శాతగాకనే కదా నేను యూట్యూబ్ చేసేది. నాకు దొరికిన సమయంలో నా ప్రొఫెషన్ నడిచి నేను చేసే పని ఇది. పైసలు ఉంటే బిల్డర్ అయిపోతాం, పైసలు లేవు కదా. మీరు పెట్టుబడి పెడతారా చెప్పండి, చేద్దాం, ప్రాజెక్ట్ చేద్దాం అంటే ప్రాక్టికాలిటీ తెలియదు అంటారు. మళ్ళీ నిజమే మరి. నేను బిల్డర్గా ఫెయిల్ అవుతానేమో, డబ్బులు లేవనే భయంతో, ఫెయిల్ అవుతానేమో భయంతో యూట్యూబర్ అయ్యాను. నష్టం లేదు కదా. వేలాది మంది లాభపడ్డారు. నేను బిల్డర్ అయితే ఒక 20 ఫ్లాట్లు అమ్మేవాడిని. ఇప్పుడు 2,000 ఫ్లాట్లు అమ్ముడుపోకుండా చూసుకున్నా. ఆ బిజినెస్ వేరే, ఈ బిజినెస్ వేరే. చాలామంది ఇప్పుడు నా విధానాన్ని కాపీ కొట్టి నెగటివ్ న్యూస్ ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ గురించి. అది తప్పు. నేను అదే చెప్పిన, వేరే వాడిది కాపీ కొట్టి మన ఛానల్లో కూడా వ్యూస్ తెచ్చుకోవాలి. మొన్నటి వరకు భజన చేసేటోడు సడన్గా నెగటివ్ న్యూస్ ఇస్తే వాడిని ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ వ్యూస్ కానీ తక్కువ వస్తున్నాయి వాడు. ఎందుకంటే వాడు కావాలని ఏ దానికి ఆ డప్పు కొడతాడని ప్రమోట్ చేసిండు, ప్రమోట్ కాలేదు, అందుకోసం విషయం చిందుతున్నాడు, ఇది చేస్తున్నాడని వాళ్ళ ఛానల్ చూస్తలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచే నెగటివ్, కంటిన్యూస్ నెగటివ్. పాజిటివ్ కూడా చెప్తా నేను, కానీ రియల్ ఎస్టేట్ గురించి పాజిటివ్ చెప్పడానికి ఏం లేదు కనుక నెగటివ్ చెప్తా. లైఫ్ గురించి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి చెప్తా. ఇష్టం ఉంటే రియల్ ఎస్టేట్ ఛానల్ లాగా చూడండి, లేదా బ్లాగ్ లాగా చూడండి, పోయేదేమో. ఇప్పుడు నాకు కూడా మస్తు సమాచారం అందుతుంది. ఆ సమాచారాన్ని మీకు అందించే దాంట్లో ఏం పెద్ద ఫన్ లేదు. విశ్లేషణ చేయాలి, అవగాహన పెంచుకోవాలి, రికార్డు చేయాలి, కంప్యూటర్లు వేయాలి, టైటిల్స్ పెట్టాలి, ఇవన్నీ ఒడియేస్తాడు. ఇప్పుడు నేను ట్రైమై టీవీ అని తీసిన మస్తు సమాచారం, బ్రహ్మాండమైన సమాచారం అంతుంటుంది. కానీ దాన్ని వీడియో రూపంలో చేసి చేయాలి,
టైటిల్ పెట్టాలి, ఫోటోలు పీకాలి, దండ పెట్టాలి, లోడ్ చేయాలి, చెకింగ్ అంటది, SD అంటది, HD అంటది, ఏమో అంటది. వీడియో అర్ధగంట తీసుకుంటుంది. అంటే ఓపిక కూడా ఉండాలి కదా. నాకు కొన్ని చోట్ల కొన్ని బాగా ఒప్పుకుంది, కొన్ని చోట్ల ఒప్పుకనే లేదు. ఏం చేయమంటారు? ఇప్పుడు చాలామంది మీరు స్లోగా మాట్లాడతారు, ఏం చేయాలి? నా తత్వమే అది. ఇక తాబేల్ని పరిగెత్తమంటే ఎట్లా పరిగెత్తుంది? మీకు తాబేలంటే ఇష్టం, అది కుందేల్లా మారాలంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీరు తాబేల్ని కుందేల్లాగా చిత్రీకరించండి అంటే ఎట్లా చేయాలి? దయచేసి అందరూ ఇప్పుడు మీకు అందుతున్న సమాచారం, మీరు కండారా చూస్తున్న సక్సెస్ స్టోరీస్, మీ కళ్ళ ముందే పెరిగిపోతున్న కోటీశ్వర్లు, మీ కళ్ళ ముందే పెరిగిపోతున్న సబ్స్క్రైబర్లు, మీ కళ్ళ ముందే పెరిగిపోతున్న లైక్స్ను చూసి మభ్యపడకండి. ఒక యూట్యూబ్ సక్సెస్ కావాలన్నా, ఒక బిజినెస్ సక్సెస్ కావాలన్నా ఒక జెన్యున్ ఎఫర్ట్ కావాలి, టైమింగ్ కరెక్ట్గా ఉండాలి, మీ వ్యవహారం మీ ఆడియన్స్కి నచ్చాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ వెరైటీ వేరే, రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద ఛానల్స్కి ఉన్న సబ్స్క్రైబర్ స్థాయి వేరే. మనమంతా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, అంతా అలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటారు మన దగ్గర. వేరే ఛానల్స్ దగ్గర అన్ని కోటీశ్వర్లు, NRIలు, వాళ్ళ స్థాయి వేరే, మన స్థాయి వేరే కదా. మనది ఒక పేద ఛానల్, మనకు అనుగుణమైన సమాచారం మనం అందిస్తాం. కనుక వేరేవాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు మీకు అనవసరం, వేరేవాడు ఏం చేసి వాడు సక్సెస్ అవుతున్నాడు అది అనవసరం. వేరేవాడు అది చేస్తే అలాగే అవుతుంది మీతో అని ఏ గ్యారంటీ లేదు. కనుక వస్తున్న సమాచారాన్ని మీ లైఫ్లో ఏదైనా మంచి జరుగుతుంది అంటే తీసుకోండి, లేదా వదిలేయండి. ఈ అమ్మ మాట అనే ఛానల్ ఒక పెద్ద ఉదాహరణ. అంతా బాగా చదువుతున్న సమయంలో కక్కుర్తి పడి కొన్ని అనుకోకుండా చేసే వీడియో వల్ల వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యి ఛానల్ బ్యాన్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కాబట్టి మనకు వస్తుంటాయి ఆఫర్స్. ఇప్పుడు నా ఛానల్ కూడా ఆఫర్స్ వస్తుంటాయి, అవి జెన్యున్గానే ఉండవు. ఈ 5 రూపాయలకు ఆశపడి ఉన్న రూపాయి కోల్పోవడంలో తెలివి లేదు అని గమనించిన నేను రెగ్యులర్గా 5 రూపాయలు వదులుకుంటున్నా. కానీ రూపాయి కాస్త 2 రూపాయలు అవుతుంది, కానీ 5 రూపాయలుగా చేరుకుంటలేదని బాధపడతలేదు. కనుక మనము సమాచారం అందుతుంది కదా అని దాన్ని వినియోగించడానికి ట్రై చేయొద్దు, సమాచారాన్ని ఇగ్నోర్ కూడా చేయొద్దు. సమాచారం నీ జీవితంలో ఎంత పనికొస్తుందో అని గ్రహించాలి. నీవు వేరే వాళ్ళ పద్ధతులు చూసి ఈర్ష్యపడకూడదు. నీవు ఏదైనా అచీవ్ చేస్తే దాన్ని బహిర్గతం చేసే అవసరం లేదు. మనం మన స్థాయిలో ఉంటే చాలా మంచిది. మన ఎదుగుదల మనని ఒక స్థాయిలో తీసుకోపోతే అదే స్థాయి మన ఎదుగుదలను ఆపగలదు అనే నిగూఢ సత్యాన్ని ఎప్పుడు మనం గమనిస్తామో అప్పుడు ఈ ఇంటర్నెట్ వరల్డ్, ఈ డిజిటల్ వరల్డ్, ఈ యూట్యూబ్ వరల్డ్, ఈ సమాచారంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో
మనం ఆశల పల్లకిలో పోయి ఊరేగే కన్నా ముందు మనము దీనికి చేస్తున్న మంచి ఏమి అనే ఒక సమాజంలో మనం ఏమైనా మార్పు తేగలమా, మన మాట వినేటట్టు సొంపుగా ఏదైనా చెప్పగలమా అనే ఒక విశ్లేషణ మనది మనం చేసుకుంటే చాలా మంచిది. ఈర్ష్య మనం పెట్టుకుంటే వచ్చేది కాదు. సమాజంలో నిగూఢంగా ఉండే ఒక తత్వం కనుక ఈర్ష్య ద్వేషాలు ఎప్పుడు మనల్ని ముంచేస్తాయో తెలియదు. కాబట్టి మన స్థాయిలో మనం ఉండి జాగ్రత్త పడి మనం ప్రజలకు చేయవలసిన సేవ, వాళ్ళకి అందించిన సమాచారం జెన్యున్గా ఉండేటట్టు చూసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.